హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజిత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు చింతపండు పులిహోర అయితే ఎలా చేయాలో చూపిస్తారనమాట. ఏంటంటే మాకు రాత్రి అన్నము కొంచెం మిగిలిందనమాట. సో అది వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్టు నేను చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను. సో పులిహోర చేస్తున్నాను కదా, సో మీకు చూపిద్దాం అన్నట్టు నేను వచ్చేసాను. ఓకేనా, పులిహోర ఎలా చేయాలని చెప్పేసి చూద్దాము. అండ్ ఇది బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ. సో ఫస్ట్ నేనైతే ఈ చింతపండుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 1 అవర్ ముందు నేను నానబెట్టుకున్నాను అనమాట. సో ఇలా నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇలా నానిపోతుంది చింతపండు వచ్చేసి. సో ఈ చింతపండుని మనం ఇట్లా వడగట్టుకోవాలి. సో ఎందుకంటే ఇట్లాగే డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే పిప్పి కూడా తగ్గుతుంది అనమాట. సో ఇదేంటంటే ఇంకా ఈ వడపోస్తే మనకి చింతపండు పిప్పి సపరేట్ అవుతుంది. సో ఇట్లాగైతే నేను వడపోస్తున్నాను. చూడండి, పిప్పి తగిలితే బాగోదు కదా పులిహోరలోకి. సో ఏంటంటే ఈ గుజ్జులను పిప్పిని సపరేట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనము. ఇట్లా మీ ఇంట్లో ఇట్లా వడబొట్టు ఉంటుంది కదా, సో ఈ వడబొట్టు తీసుకొని మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఇంకేదన్నా ఉంటే కనుక మీరు అది యూజ్ చేయొచ్చు అనమాట. నా దగ్గర అయితే ఈ వడబొట్టు ఉంది. సో మేమైతే వడబొట్టు అంటాము. ఇట్లా వచ్చిందో ఇట్లా గుజ్జు అయితే వస్తుంది అనమాట. ఇట్లయితే తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. మనకి పిప్పిని గుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ వడబుట్లో వేసేసి. మనమైతే ఈ గుజ్జుని అయితే సపరేట్ చేసుకున్నాం కదా. సో ఈ గుజ్జులోకి ఏంటంటే మనము సాల్ట్, పసుపు అయితే వేసుకున్నాం ఫస్ట్. పసుపు, అండ్ సాల్ట్. దీంట్లో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే పసుపు, ఉప్పు మాత్రం వేసాను. సో ఇవి వేసిన తర్వాత ఏంటంటే మనము గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలి. గ్యాస్ మీద అయితే ఒక 10 minutes అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు అంతా కూడా ఎట్లాంటి దగ్గర పడేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే అది కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, అన్నం అయితే రాత్రి మిగిలింది కదా అన్నము. సో అన్నం అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఇట్లా అన్నం మిగిలినప్పుడు లెమన్ రైస్ చేసేదాన్ని అనమాట. ఎక్కువగా మా వాళ్ళు లెమన్ రైస్ తింటారు. ఏంటంటే ఈరోజు లెమన్స్ లేకపోవడం వల్ల ఇంట్లో చింతపండు పులిహోర చేద్దాము అన్నట్టు అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి చింతపండు పులిహోర అయితే ఈరోజు చేస్తాను. ఏంటండి రాత్రి అన్నం వండితే ఇంత మిగిలిందా, ఎవరు తినకుండా అనుకుంటారేమో. రాత్రి మా వాళ్ళు ఎవరు కూడా అన్నం తినలేదన్నమాట. ఇక్కడ చూసారా, మనం చింతపండు పులుసు తీసుకున్నప్పుడు ఎంత పలచగా ఉందో, మనము గ్యాస్ మీద ఉడకబెట్టిన తర్వాత ఎంత చిక్కగా అయింది చూడండి, ఎంత దగ్గరగా అయింది చూసారా. సో ఇట్లా అయితే చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇది ఉడకబెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకొని పోపుకైతే మనము తీసుకున్నాము. పోపుకైతే ప్రిపేర్ చేసుకున్నాము. ఇట్లయితే ఒక బాండీ అయితే పెట్టుకున్నాను నేనైతే గ్యాస్ మీద. ఇట్లా బాండీ అయితే పెట్టుకున్నాం కదా. బాండీ వేడెక్కాక కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నామండి పోపుకి. ఇట్లా ఆయిల్ అయితే పోసుకున్నాం కదా. ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం అంత జీలకర్ర, కొంచెం ఆవాలు,
కొంచెం జీలకర్ర, నాలుగైతే పచ్చిమిరపకాయలు, ఇట్లా పచ్చిమిర్చి ఒక 5, ఎండుమిర్చి ఒక 4 అయితే వేసుకోండి. ఇంకా ఇదే స్టేజ్లో మన వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, సో వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోండి. మన వేరుశనగ గుళ్ళు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మనం పులిహోర తింటూ ఉంటే ఇది పంటి కింద వస్తూ ఉంటాయి కదా, సో భలే ఉంటుందన్నమాట. సో ఈ వేరుశనగ పప్పును కూడా మనము బాగా వేపుకున్నాము. మీరు దీంట్లో శనగపప్పు వేసుకోవచ్చు అండ్ మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు పోపులో. మరి నాకైతే శనగపప్పు మినపగుళ్ళు లేకపోవడంతో నేను ఓన్లీ వేరుశనగ గుళ్ళు మాత్రం వేసాను అనమాట. ఈ వేరుశనగ గుళ్ళు, ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కూడా వేగిన తర్వాత మరి చివరిగా కరివేపాకు అయితే వేసుకోవాలండి. మనమైతే ఫస్ట్ ఈ చింతపండు పులుసు ఉంది కదా, సో ఈ చింతపండు పులుసు అయితే కలిపేద్దాము. ఎందుకో నాకు సరిపోయేటట్టు అనిపించట్లేదు. అయ్యోరా, నేనైతే చింతపండు గుజ్జులో తక్కువ వేసాను కదా సాల్ట్, కొంచెం సాల్ట్ కలుపుకోండి, ఎందుకంటే సాల్ట్ సరిపోదు. నేనైతే తక్కువ వేసాను గుజ్జులోకి, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. ఇలా అన్నం అంతా కూడా మనం ఈక్వల్గా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, సో ఆ పోపు అంతా కూడా దీంట్లో వేసేయడం అనమాట. చూద్దాం, వేసేద్దాం. సో ఇదిగోండి పోపు. ఇదంతా కూడా నల్లగా ఉందని చెప్పేసి అనుకోవద్దు, ఎందుకంటే నేను చింతపండు గుజ్జులో నుంచి గరిటె ఉంది కదా, సో ఆ గరిటె నేను యూజ్ చేశాను కదా, సో ఆ చింతపండు అనేది నూనెలో వేగేసరికి అట్లా నల్లగా అయింది. సో ఇది పోపు మాడిపోలేదు. అయినా ఇట్లా తిరుగుమాత అయితే మాత్రం వేసేసి దీంట్లో వేసేస్తాము. పోపు అయితే దీంట్లో వేసేసాక ఇదిగోండి ఈక్వల్గా మనం సమానంగా ఇట్లా కలుపుకుందాం, మొత్తం కలిసేటట్టు, అన్నం మొత్తం కలిసేటట్టు. ఇవన్నీ రెడీ అయిపోయింది చింతపండు పులిహోర. చాలా అంటే చాలా ఈజీ అండి. ఏ వంట చేయాలన్నా కూడా చాలా ఈజీగానే ఉంటుంది, బట్ మనం నేర్చుకునే ప్రాసెస్ మనం నేర్చుకోవాలి అంతేగాని మనకి ఏ వంట అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇదే చింతపండు పులిహోర. ఇదిగో చింతపండు పులిహోర. లాస్ట్కి అయితే మనం టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందో ఏంటో. ఫైన్, బాగుంది. కొంచెం సాల్ట్ పట్టేటట్టు, సాల్ట్ అయితే వేస్తాను నేను, కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకేనా, మీకు మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే చింతపండు పులిహోర చాలా అంటే చాలా బాగా వేయించండి. ఓకేనా, వీడియో ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు చూడండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఓకేనా, మీ ఇంట్లో కూడా ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చింతపండు పులిహోర. ఓకేనా, బాయ్.